స్త్రీలింగాలు పురుషలింగాలు కనిపిలే, రాజ్యాంగం కనిపిలే, సుప్రీంకోర్టు కనిపిలే. ఈరోజు సుపనాతి మాటలు మాట్లాడుతున్నాం. నేనే పిటిషనర్ను, నేనే సుప్రీంకోర్టు దాకా పోయినా. ఆ రోజు లేదు, ఈరోజు ఎక్కడైంది? రాజకీయాన్ని మీరు చేస్తేనేమో సంసారం, మేము వేరే చేస్తే వ్యభిచారం. రాజకీయాన్ని వ్యభిచారంగా మార్చిందే మీరు మళ్ళీ ఈరోజు సుపనాతి మాటలు మాట్లాడుతున్నారు. అందుకని నడిగడ్డకు వచ్చే నైతిక అర్హత లేదు కేటీఆర్ గారికి. వస్తే కూడా నడిగడ్డ ప్రజలు తిరగబడతారు. పరిస్థితి బాగాలేదు, దయచేసి విరమించుకోని కూడా చెప్తా ఉన్నాం స్పష్టంగా. దాంతోపాటు పెద్ద అయినా వచ్చి నడిగడ్డ ఏం ఉద్ధరిస్తాం, ఆయన తోటి ఏముందని లొటపీసు. మంచిగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి గద్వాల పూర్ణ అభివృద్ధి పథకంలో ముందు తీసుకుపోతా ఉన్నారు. నీ కుటుంబం, నీ చెల్లెని చూసుకోలేవు, మీ అయ్యా నసనస అంటున్నాడు, మీ బావ గుర్రుగున్నాడు, మొత్తం టీఆర్ఎస్ పార్టీ మునిగిపోతుందని మొత్తం కార్యకర్తలందరూ నేనే తిట్టుకుంటున్నాడు. నీ వచ్చిన నడిగడ్డ లేదో ఉద్ధరిస్తామట. వేస్ట్. ఇంకా నడిగడ్డ ప్రజలు మోసపోయే పరిస్థితుల్లో లేరు. మాయమాటలు పనిచేసి తిరుగు ప్రయాణం అయితే మంచిది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూస్తాం పరిస్థితులను బట్టి ఏ రకంగా ప్రజలు కూడా నడిగడ్డ ప్రజలు బుద్ధి చెప్పాలి, ఆ రకంగా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.